మనం వినే ఎన్నో పురాణ గాథల్లో ఒక పెద్ద దుష్టశక్తి ఉంటుంది. మరి ఆ శక్తిని అంతం చేయడానికి ఒక హీరో పుడతాడు. ఇది మనకు తెలిసిందే. ఈ రోజు కూడా మనం అచ్చం అలాంటి ఒక అద్భుతమైన కథ గురించే తెలుసుకోబోతున్నాం. ఇది ఎవరి వల్ల ఓడించలేని ఒక రాక్షసుడి కథ. మరి అతన్ని ఓడించడానికే పుట్టిన ఒక దైవ కుమారుడి కథ. సరే, ఒక్క క్షణం ఆలోచిద్దాం. మనం ఎదుర్కొనే శత్రువుకు చావు అనేదే లేకపోతే అసలు అతన్ని ఓడించడం సాధ్యమేనా? ఖచ్చితంగా అసాధ్యమనే అనిపిస్తుంది కదూ. మన కథలో దేవతలు ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు, అసలు సమస్య అంతా కూడా ఇదే. మన కథలో విలన్ రాక్షసరాజు తారకాసురుడు. అతని శక్తి మామూలుది కాదు. అతని పాలన అంటేనే భయం. మరి ఇంతకీ అతని బలం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? 3 లోకాల్ని గడగడలాడించే శక్తి అతనికి ఎలా వచ్చింది? చూద్దాం. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. తారకాసురుడు బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేసి మెప్పిస్తాడు. ఒక వరం కోరుకుంటాడు. ఏంటంటే శివుడికి పుట్టే కుమారుడి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలోనూ తనకు మరణం ఉండకూడదని. ఇక్కడే ఉంది అసలు చిక్కు. ఆ సమయానికి శివుడు తీవ్రమైన తపస్సులో ఉన్నాడు. ఆయనకు సంతానం కూడా లేదు. ఇంకేముంది, తారకాసురుడు ఇక తనను ఎవరూ ఏమీ చేయలేరని, తానే అజేయుడని విర్రవీగాడు. ఆ వరమిచ్చిన ధైర్యంతో తారకాసురుడు ఊరుకున్నాడా? లేదు, విలయతాండవం చేశాడు. దేవతల రాజు ఇంద్రుడిపైనే యుద్ధానికి వెళ్లి ఓడించాడు. ఏకంగా స్వర్గలోకాన్నే ఆక్రమించుకున్నాడు. అతని అరాచకాలతో 3 లోకాలు భయంతో వణికిపోయాయి. ఎక్కడ చూసినా అధర్మమే. ఇక తట్టుకోలేని దేవతలంతా ఏం చెయ్యాలో తెలియక తలలు పట్టుకున్నారు. అప్పుడు వాళ్లకి ఒక్కటే దారి కనిపించింది. తారకాసురుడికి ఉన్న వరమే వాళ్లకి పరిష్కారాన్ని చూపింది. శివునికి ఒక కుమారుడు జన్మిస్తే తప్ప ఈ ముప్పు తొలగదు. అదే వారి చివరి ఆశ, ఏకైక మార్గం. ఇక్కడే మన కథానాయకుడి ఎంట్రీ ఉంటుంది. ఆయన పుట్టుక మనలా సాధారణమైనది కాదు. అదొక అద్భుతం, ఒక దివ్య సంఘటన. దేవతల ప్రార్థనలు ఫలించి వారి ఆశలకు ప్రాణం పోసినట్టుగా. కార్తికేయుడి జననం నిజంగానే ఒక మహాద్భుతం. శివుడి తపశ్శక్తి నుంచి వచ్చిన దివ్య తేజస్సును అగ్నిదేవుడు కూడా మోయలేకపోయాడు. ఆయన దాన్ని గంగా నదిలో వదిలేశాడు. గంగ కూడా ఆ వేడికి తట్టుకోలేక దాన్ని శరవణ అనే రెల్లు పొదల్లోకి చేర్చింది. అక్కడ ఆ తేజస్సు 6 ముఖాలున్న ఒక బాలుడిగా రూపుదిద్దుకుంది. ఆ తేజోమయుడైన బాలుడిని కృత్తికలు అనే 6 నక్షత్ర దేవతలు కన్నబిడ్డలా పెంచి పెద్ద చేశారు. అలా ఆ కృత్తికలు పెంచారు కాబట్టే ఆ బాలుడికి కార్తికేయుడు అనే పేరు స్థిరపడింది. కార్తికేయుడు చాలా వేగంగా పెరిగాడు. ఆయనలో శక్తి, పరాక్రమం చిన్న వయసులోనే అందరికీ కనిపించాయి. ఇక ఆయన తన జీవిత లక్ష్యాన్ని, అంటే తారకాసురుడిని అంతం చేసే తన విధిని నెరవేర్చడానికి సిద్ధమయ్యాడు. ఈ మహాకార్యం కోసం ఆయనకు అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని స్వయంగా జగన్మాత పార్వతీదేవి అందించింది. ఆమె తన శక్తిని అంతా కలిపి వేల్ అనే ఒక దివ్యమైన ఈటెను సృష్టించి ఇచ్చింది. అది కేవలం ఒక ఆయుధం కాదు, దుష్ట శిక్షణ కోసం ఏర్పడిన ధర్మస్వరూపం అన్నమాట. కార్తికేయుడిలో ఉన్న అసాధారణ ప్రతిభను, శక్తిని చూసి దేవతలందరూ ఆయన్ని తమ సైన్యాలకు సర్వసైన్యాధ్యక్షుడిగా నియమించారు. ఒక్కసారి ఆలోచించండి, అంత చిన్న వయసులోనే విశ్వాన్ని కాపాడే దేవతల సైన్యానికే నాయకుడయ్యారంటే ఆయనపై వారికి ఎంత నమ్మకముందో కదా. సరే, ఇక రంగోం సిద్ధమైంది. ఒకవైపు ధర్మం కోసం పోరాడే దేవతలు, మరోవైపు అధర్మంతో విర్రవీగే అసురులు. ఒకవైపు యువ సేనాధిపతి కార్తికేయుడు, మరోవైపు అజేయుడు అనుకుంటున్న తారకాసురుడు. ఇక ఆ మహాయుద్ధం మొదలవబోతోంది. ఇక్కడ చూడండి, 2 సైన్యాల మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది. దేవసేన లోకాలలో శాంతిని, ధర్మాన్ని నిలబెట్టడానికి పోరాడుతోంది. కానీ అసురసేన మాత్రం కేవలం అధికారం కోసం, తమ అహంకారం కోసం పోరాడుతోంది. ఇక ఆ రోజు రానే వచ్చింది. మహాసంగ్రామం మొదలైంది. ఒకవైపు దివ్యాస్త్రాలు, మరోవైపు రాక్షస మాయలతో ఆకాశం దద్దరిల్లింది. దేవతలు, అసురుల మధ్య జరిగిన ఆ యుద్ధం ఎంత భయంకరంగా ఉందంటే 3 లోకాలు కంపించిపోయాయి. మొదట్లో తారకాసురుడి వరం వల్ల అతని శక్తి ముందు దేవతలు నిలవలేకపోయారు. చాలా మంది దేవతలు వెనక్కి తగ్గాల్సొచ్చింది. ఇక పరిస్థితి చెయ్యి దాటిపోతోందని గ్రహించిన కార్తికేయుడు తానే స్వయంగా యుద్ధరంగంలోకి దూకాడు. ఆయన లక్ష్యం ఒక్కటే, నేరుగా తారకాసురుడిని ఎదుర్కొని ద్వంద్వయుద్ధానికి సవాలు విసిరాడు. ఇప్పుడు కథ క్లైమాక్స్కి వచ్చేసింది. ధర్మానికి, అధర్మానికి మధ్య ఆఖరి పోరు. హీరో, విలన్ ఇద్దరూ ముఖాముఖిగా నిలబడ్డారు. ఇక్కడ ఒకరి గెలుపు, మరొకరి ఓటమి తప్పదు. విధిని నిర్ణయించే క్షణం వచ్చేసింది. వాళ్ళిద్దరి మధ్య జరిగిన పోరు బ్రహ్మాండాన్నే కదిలించింది. చివరికి కార్తికేయుడు తన తల్లి ఇచ్చిన ఆ దివ్యమైన వేల్ ఆయుధాన్ని ప్రయోగించాడు. ఆ శక్తివంతమైన ఆయుధం మెరుపు వేగంతో దూసుకెళ్లి తారకాసురుడి గుండెల్ని చీల్చి అతని అహంకారాన్ని, అధర్మాన్ని నాశనం చేసింది. అంతే, తారకాసురుడు నేలకొలాడు. తారకాసురుడి మరణంతో ఏ వరమైతే అతన్ని కాపాడుతుందనుకున్నాడో అదే వరం ప్రకారం శివుని కుమారుడి చేతిలో హతమయ్యాడు. భవిష్యవాణి నెరవేరింది. 3 లోకాలలో మళ్లీ శాంతి నెలకొంది. దేవతలందరూ ఆనందంతో విజయోత్సవాలు చేసుకున్నారు. లోకరక్షకుడిగా కార్తికేయుడి పేరు శాశ్వతంగా నిలిచిపోయింది.
ఈ పురాణగాథ విన్నాక మనసులో ఒక ప్రశ్న మెదులుతుంది. లోకంలో అధర్మం, గందరగోళం పెరిగిపోయినప్పుడు దాన్ని సరిచేయడానికి నిజంగా ఒక అద్భుతం జరగాలా? ఒక దైవశక్తి రావాలా? లేక సరైన సమయంలో సరైన నాయకత్వం, ధైర్యం ఉంటే సరిపోతుందా? ఇది మనం ఆలోచించాల్సిన విషయమే.